ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం పక్క విలేజ్ కి వెళ్తూ ఉన్నాం. ఆల్రెడీ ఒక చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను, అందమైన ఒక బృందావనం అని. సో ఈ కాలంలో ఇలాంటి ఇల్లు చాలా అరుదైపోతూ ఉన్నాయి. సో కొంతమంది మాత్రమే ఉంచుకున్నారు, చాలా వరకు డెమాలిష్ చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అంతా చేసేస్తున్నారు. కానీ ఇలాంటి ఇల్లు మనం చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. సో దాన్ని చూపించే ప్రయత్నంలో ఈరోజు మన పక్క ఊరికి వెళ్తూ ఉన్నాం. సో అక్కడ ఆ హౌస్ ఎలా ఉందో ఏంటో, బాగుందా లేదా, మీకు నచ్చుతుందా లేదా అనేది చూసేద్దాం, వచ్చేయండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ఎక్కడ కూడా మ్యూజిక్ యాడ్ చేయట్లేదు. సో న్యాచురల్ సౌండ్స్ చాలా బాగున్నాయి ఇక్కడ. సో న్యాచురల్ సౌండ్స్ ఎలా ఉన్నాయి అనేది యాజ్ ఇట్ ఈస్ గా పెట్టేశాను, మీరే చూసేయండి. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఒక చిన్న క్లిప్పింగ్ పెట్టాను కదా, ఈ హౌస్ టూర్ చేయబోతున్నాం అని చెప్పి. బేసిక్గా యాజ్ యూజువల్ అన్ని వీడియోస్లో చెప్పినట్టే నాకు అన్ని రకాల హౌసెస్ మన ఛానల్లో ఉండడం ఇష్టం. అంటే మీరు చూసినా చూడకపోయినా అట్లీస్ట్ కొంతమందికైనా నచ్చుతుంది. బేసిక్గా నాకు ఇష్టం. సో నా ఇంట్రెస్ట్ కొద్దీ అన్ని రకాల హౌసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి మా విలేజెస్ చుట్టూ ఎక్కడ ఏ చిన్న హౌస్ కనిపించినా కొంచెం డిఫరెంట్గా ట్రెడిషనల్గా ఉన్నా కూడా దాన్ని మెయిన్ ఫోకస్ చేస్తూ ఉంటాను. సో అందులో భాగమే ఇది. సో వచ్చేయండి, లోపల ఆ హౌస్ ఎలా ఉంది, చాలా ఓల్డ్ హౌస్. సో దాన్ని చూసేద్దాం, వచ్చేయండి. ఈ లోపల గార్డెన్ అంతా ఒక్కసారి విజిట్ చేసి ఒకసారి చూసేసి వచ్చేసేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా బ్యూటిఫుల్ హౌస్. ఇక్కడ ఏంటంటే పైన దీన్ని తొంగ అంటారు. సో ఇది ఎవ్రీ 12 ఇయర్స్కి ఒకసారి చేంజ్ చేసుకోవాలన్నమాట. సో లోపల అయితే చాలా కూల్గా ఉంటుంది, ఏసీ కూడా అవసరం లేనంత కూల్గా ఉంటుంది అనమాట. ఇది 12 ఇయర్స్కి ఒకసారి మనం మళ్ళీ కప్పినట్లయితే యాజ్ యూజువల్గా మళ్ళీ ఒక 12 ఇయర్స్ వరకు దీని రూఫ్ నీట్గా వర్షం లోపల పడకుండా ఉంటుంది అనమాట. ఈ తుంగ అనేది ఏంటంటే మనకు విలేజెస్లో ఎలా దొరుకుతుందంటే చెరువులు అలా ఉంటాయి కదా, సో ఆ సైడ్ ఉంటుంది. సో వాటిని ఏంటంటే కట్టలుగా కట్టి పైన ఈ విధంగా, ఇక్కడ చూడండి కట్టలు ఉన్నాయి కదా, సో ఈ విధంగా కట్టలుగా వేస్తారు. సో ఇది రూఫ్కి ఉపయోగించే తుంగ అంటే నాన్న ఒకట్లాగు. సో ఈ విధంగా ఉంటుంది అనమాట, ఒక పుల్లలాగా ఉంటుంది. సో స్టార్టింగ్లో అయితే 12 ఇయర్స్ ముందు అయితే, ఇది ఆల్రెడీ 12 ఇయర్స్ అయిపోయిందంట.
12 మీద అయితే కొంచెం థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు బాగా పల్స్ పడిపోయింది. సో ఆ బామ్మ చెప్తున్నారు ఇప్పుడు తొందరలో రీప్లేస్ చేయాలని చెప్పి. సో రీప్లేస్ చేసిన తర్వాత అయితే బాగా లావుగా మనకు చూసేదానికి ఇంకా ఎత్తుగా కనిపిస్తుంది. ఇప్పుడు బాగా అణిగిపోయింది అనమాట రూఫ్. సో అది ఇక లోపల ఎలా ఉందో చూసేద్దాం వచ్చేయండి. ఇక మెయిన్ డోర్కి వచ్చినట్లయితే ఏ ఇంట్లో కూడా మెయిన్ డోరు మ్యాక్సిమం పాతకాలం ఇల్లు మీరు చూసినట్లయితే ఇట్లా గుబ్బలు తలుపులే ఉంటాయి. ఈవెన్ మా నాన్నమ్మ ఇంట్లో కూడా ఇదే మెయిన్ డోర్ కానీ లోపల డోర్ కానీ ఇలానే ఉండేది. సో ఈ గుబ్బలు తలుపులు అనమాట. ఇవి ఇక్కడ రాడ్స్ పెట్టి ఉంటారు. ఇంకొకటి నాక్ కావాలంటే ఇక్కడ నాక్ చేసుకోవడానికి, అప్పుడు ఆ రోజుల్లో కాలింగ్ బెల్ లేదు కాబట్టి నాక్ చేసుకోవడానికి ఇక్కడ జస్ట్ ఇనుముతో పెట్టుంటారు. మన ఛానల్ చాలా సార్లు మీరు చూసుంటారు. నాక్ ఎలా నాక్ చేసుకునే దానికి ఏంటది పెట్టే ఒక థింగ్ అని చెప్పచ్చు. ఇదనమాట. ఇంకొకటి ఇంకా పాతకాలం ఇల్లులు చూసినట్టు ఎక్కువ కార్వింగ్ ఉంటుంది, కానీ వీళ్ళు మాత్రం సింపుల్గా డోర్ చేసుకున్నారు. ఇక్కడ కొంచెం దారబంధనకి కొంచెం కార్వింగ్ ఉంది. అదేవిధంగా విండో కూడా ఒకసారి చూడండి ఎలా ఉందనేది. ఇక్కడ చూసినట్లయితే జస్ట్ వాటర్ వచ్చి లోపల పడకుండా జస్ట్ ఒక షీట్ పెట్టుంటారు. ఆ షీట్లో పడిన వాటర్ కింద పడిపోతూ ఉంటుంది అనమాట. లోపలికి వచ్చింది. అయితే ఇక్కడైతే ఏసీ కూడా అవసరం అయితే, కానీ వీళ్ళు కొంచెం ఫాల్ సీలింగ్ వేసి ఏసీ కూడా పెట్టున్నారు. చాలా కూల్గా ఉంటుంది అన్నమాట లోపల రాగానే. ఈవెన్ దూలాలు, తర్వాత ఈ పిల్లర్స్. సో కొన్ని హౌసెస్లో పిల్లర్కి కూడా కార్వింగ్ ఉంటుంది, పైన ఫ్లవర్స్ లాగా అలా ఉంటుంది. కాకపోతే ఇది కొంచెం సింపుల్గా ఇచ్చారనమాట. ఇది హాల్. సో హాల్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. అప్పుడు ఏంటంటే అందరూ సరదాగా కూర్చొని మాట్లాడుకోవడానికి విశాలమైన హాలు, అదేవిధంగా పడుకోవడానికి కూడా అందరూ ఒకే చోట పడుకునేలాగా పెద్ద హాల్ అనమాట. నెక్స్ట్ దేవుడిల్లికి ఈ హాల్కి మధ్యలో గ్యాప్ అనమాట. సో ఈ గ్యాప్లో కూడా సేమ్ ఇందాక మనం చెప్పుకున్నట్టే వర్షం నీళ్ళు లోపల పడకుండా జస్ట్ ఈ రేకుని ఇట్లా కవులాగా వంచి ఇట్లా పెట్టేస్తారు. సో పడిన వాటర్ అంతా కూడా ఒక పక్క ఫ్లో అయ్యేదానికి వాటర్ ఇచ్చేస్తారు, మనకు స్లోప్ ఇచ్చేస్తారు. సో అలా బయట వెళ్ళిపోద్ది లోపల పడకుండా. అట్ ద సేమ్ టైం ఈ గ్యాప్లో కూడా వెంటిలేషన్ లోపలికి వస్తూ ఉంటుంది. తర్వాత ఇది పూజ గది. సో ఈ పూజ గది కూడా చాలా, మనకైతే ఇప్పుడు చాలా చిన్న పూజ గది చూస్తాం, కానీ అప్పుడు పెద్ద పూజ గది ఉండేది. ఆ పూజ గది చూద్దాం వచ్చేయండి. ఇక్కడ చూడండి, ఇంట్లో బామ్మ ఎంత బాగా డెకరేట్ చేసిందో. పైన ఆ ఫ్లవర్స్ పెట్టడం కానీ, ఆ పైన చిన్న ఆకులు పెట్టడం కానీ, ఇంట్లో ఉన్న పువ్వులతోనే నీట్గా అలంకరించుకున్నది అనమాట. ప్రతిరోజు పూజ చేయిందే వేరే పనికి వెళ్ళదంట, అంత ఇంట్రెస్ట్ అంట పూజ అంటే. ఆ విధంగా పూజా రూమ్ ఇప్పుడు చూశారు. తర్వాత ఆ పైన రూపు, తర్వాత ఇక్కడ ట్రంక్ పెట్టి అవన్నీ కూడా ఒకసారి చూపించిన తర్వాత ఇక్కడికి వచ్చినట్లయితే గూడు అంటాం. ప్రతి ఇంట్లో కూడా ఇక్కడ చూపించము. పాత ఇంట్లో మనం చూసినట్లయితే ఇలా గూడు ప్రతి ఇంట్లో ఉంటుంది అనమాట. ఇక్కడ దీపం పెట్టేవాళ్ళు, దీపం అనుకుంటా పెట్టేవాళ్ళు మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు. ఇది ప్రతి ఒక్కరింట్లో ఈ గూడు అనేది ఉంటుంది. తర్వాత పైన రూఫ్ ఎలా ఉంది అవన్నీ ఒకసారి చూసినట్లయితే మొత్తం తాడి దెబ్బలు, ఎదురు దెబ్బలతో పెట్టుంటారు. దానిపైన మనం ఇందాక చెప్పినట్టు ఆ తుంగ అనేది కప్పుకుంటారనమాట. మధ్యలో సపోర్ట్కి ఇట్లా టీక్ వుడ్తో కొంచెం సపోర్ట్కి ఇచ్చినారు చూడండి పైన. అది కూడా డిజైన్ ఉంది. ఇటుపక్క చూపించు, ఇక్కడ అక్కడ కూడా ఉంది అట్లా సపోర్ట్కి అనమాట. సో పైన హోల్ ఉంది, మోస్ట్లీ దాని నుంచి ఏమైనా వాటర్ పడతాయేమో, అందువల్లనే కొంచెం 12 years అయింది కదా, కొంచెం హోల్స్ ఉన్నాయి అక్కడ. ఈ ట్రంక్ పెట్టి చూడండి, నానమ్మ దగ్గర ఉండింది కదా. సో 5 రూపీస్కి నానమ్మ అప్పుడు పడిందంట. సో ఇక్కడ కూడా ట్రంక్ పెట్టుంది. తర్వాత ఏంటంటే అల్మార్లు ఏంటంటే నార్మల్గా ఇలా ఉండేటివి, జస్ట్ కబోర్డ్స్ లాగా లేకుండా ఇలా ఉండేటివి అనమాట ఆ రోజుల్లో. తర్వాత ఇక్కడ దేవుడి సామాన్లు బామ్మ క్లీన్ చేసి పెట్టినట్టుంది పూజ చేయడానికి. ఇక్కడ నుంచి చూడు ఎంత హైట్ ఉందో. ఈ అల్మార్ కూడా ప్రతి ఇంట్లో అల్మారాలు, విండోస్ ఎక్కువగా ఒక రూమ్కి పెట్టుకున్నట్లయితే అట్లీస్ట్ 7 to 8 విండోస్ ఉండేదన్నమాట. తర్వాత ఇంకా వంటగదికి వెళ్దాం రండి.
అవునా, ఆ లైట్ ఆపి ఈ లైట్ వేద్దాం. వాళ్ళ నుంచి కిచెన్లోకి వచ్చాం. సో ఇప్పుడు ఏంటంటే కిచెన్ కూడా చూడండి, చాలా పెద్ద కిచెన్ ఉంటుంది అప్పుడు. తర్వాత ఇక్కడ ఏంటంటే కిచెన్కిను హాల్కి మధ్యలో సేమ్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇది కూడా అటాచ్డ్ అనమాట. అన్నీ ఒక్కొక్క రూమ్కి అటాచ్డ్ అంతా కూడా ఇక్కడ షీట్ ఉంటుంది. షీట్లో వాటర్ వెళ్ళేదానికి ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చినట్లయితే ఆ పొయ్యలు చూడండి, ఈ అప్పుడప్పుడు మట్టితో అలికి చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు స్ట్రాంగ్గా సిమెంట్తో చేసుకున్నారు. కానీ ఆ రోజుల్లో మనం చూసినట్లయితే ఆల్రెడీ మన ఛానల్లో పొయ్య ఎలా తయారు చేస్తారు, మట్టి పొయ్యి ఎలా తయారు చేస్తారని చెప్పి చూపించున్నాను కదా. సేమ్ అదే ప్రొసీజర్లో పొయ్యలు చేసుకునేవాళ్ళు. మధ్యలో ఒక గట్టులాగా ఉండేదన్నమాట. ఇక్కడ ఈ విధంగా, ఇక్కడ చూడండి ఈ విధంగా గట్టులాగా ఉండేది. సో ఈ గట్టు మీద ఏంటంటే అన్నం వండిన అన్నాన్ని దీని మీద పెట్టి ఇట్లా వంచుకునేవాళ్ళు అనమాట, వార్చుకునేవాళ్ళు. అది ఇక్కడ చిన్న అల్మార్ లాగా ఉంటుంది. ప్రతి ఇంట్లో కూడా కిచెన్ ఓపెన్గానే ఉంటుంది అనమాట, అన్నీ కూడా ఓపెన్గానే ఉంటుంది. విండోస్ ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయి. తర్వాత ఇంకా జస్ట్ ఓవరాల్గా పైన యాజ్ యూజువల్ మనం ఇందాక ఒక రూమ్ చూసాం కదా, సేమ్ ప్రొసీజర్. సో ఇక్కడ ఏంటంటే ఇవంతా కూడా సపోర్ట్ ఇచ్చిన ఈ జస్ట్ కొయ్యలు కూడా ఇలా వాడుకునేవాళ్ళు అనమాట. ఏదైనా మనం పైన పెట్టుకోవడానికి వాటంగా చాట్లు కానీ, ఇక్కడ చూడండి బామ్మ వాళ్ళ చాట్లు, తర్వాత ఇస్తరాకులు ఇలాంటివి స్టోర్ చేసుకుని ఉన్నారనమాట, అందుబాటులో ఉండేదానికి ఈ విధంగా. తర్వాత ఈ పెట్టి విషయానికి వచ్చేసినట్లయితే ఇది చాలామంది లాస్ట్ టైం నేను ఈ పెట్టిని తనీగా వీడియో చేశాను. ఒక ఇంట్లో ఉన్న పిన్ని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న పెట్టిని మీకు చూపించాను. లోపల చాలా ఆర్లు ఉన్నాయి. సో దాన్ని అన్నప్పుడు చాలామంది భోషాణం అక్క, అది మీరు పెట్టి అంటున్నారు కదా, భోషాణం అంటాం మేమని చెప్పారు. సో ఇది భోషాణం అంటారట, మాకైతే తెలియదు. మేము పెద్ద పెట్టే అనేవాళ్ళం. ఆ రోజుల్లో చాలామంది ఇళ్లలో ఇలాంటి పెట్టే ఉండేది. దీనిలో ఏంటంటే నాకు జ్ఞాపకం ఏంటంటే దీని మీద మేము బెడ్ వేసుకున్న నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో పడుకున్న జ్ఞాపకం అయితే ఉంది. మా నాన్నమ్మ మేము చక్కెర తినేస్తామని దీని లోపల దాచిపెట్టేది. ఇదేంటంటే ఎత్తాలంటే పిల్లల వల్ల అయ్యేది కాదనమాట. సో పెద్దవాళ్ళు మాత్రమే ఎత్తగలరు, పిల్లలు ఎత్తలేరు. సో దీని లోపల ఏంటంటే ఫుల్ స్టోరేజ్, ఏమేమి సీక్రెట్గా దాచిపెట్టుకోవాలో అలాంటివి దాచిపెట్టేవాళ్ళు. ఈవెన్ గోల్డ్ కావచ్చు అలాంటివి కూడా లోపల కొంచెం సీక్రెట్ లాకర్స్ ఉండేటివి, దానిలో పెట్టుకునేవాళ్ళు అనమాట. ఇంకా పెద్ద ఫ్యామిలీలు అయితే ఇనపెట్టు ఉండేది. సో ఇనపెట్టు కూడా మనం చాలా వీడియోస్లో మనం చూసే ఉన్నాం. సో దీన్ని కూడా ఎత్తి చూపిస్తాను. సో లాస్ట్లో ఇక్కడ చూడండి, దీని డిజైన్ మొత్తం ముగ్గులు వేస్తున్నారు చూడండి ఎలా ఉందో. సో మొత్తం ముగ్గులతో ఇక్కడ ఇది జరిపేదానికి వీలుగా ఇక్కడ కార్డు. సో నేను ఇది ఎత్తి కింద పెడతాను మీకు. తర్వాత మనం ఈ పెట్టే లోపల ఎలా ఉందో చూద్దాం. చాలా వెయిట్ ఉంటుంది. సో ఇక్కడైతే వీళ్ళు బియ్యము, తర్వాత కొన్ని పాత్రలు ఇలాంటివి స్టోరేజ్ చేసుకున్నారు. నార్మల్గా వాళ్ళు ఏమేమి లోపల దాచుకోవాలనుకుంటారో అవి చేసుకునేవాళ్ళు అనమాట ఆ కాలంలో. ఇక్కడైతే వీళ్ళు జస్ట్ స్టోరేజ్ లాగా వాడుకుంటున్నారు. అయినా కూడా దీనిలో ఇక్కడ ఉండేవి అనమాట సీక్రెట్ లాకర్స్ అన్నీ కూడా. సో ఈ పెట్టెలో లేవు. సో నార్మల్గా అయితే మేము ముందు మనం చూపించిన పెట్టెల్లో అయితే సీక్రెట్ లాకర్స్ అంతా ఉండేది అనమాట. ఇది మొత్తానికి ప్రతి ఇంట్లో మీరు ఓల్డ్ హౌసెస్ చూసినట్లయితే ప్రతి ఇంట్లో ఉంటుంది అనమాట. సో ఓవరాల్ కిచెన్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి. అయితే మొత్తానికి ఇక్కడ పొయ్యి మంటేస్తారు. ఈ పొయ్యిలో వచ్చే పొగ బయటికి వెళ్ళే అవకాశం లేదు ఇక్కడ. అందువల్ల ఏంటంటే పైన రూఫ్ అంతా కూడా ఒకలాగా నల్లగా అయిపోయింది అనమాట. మొత్తం ఆ పొగంతా కొట్టి నల్లగా అయిపోయింది. మరి ఇలాంటి కప్పులున్న ఇంటికి బయట పొగ వెళ్ళే అవకాశం లేకుండా ఎందుకు చేశారో తెలియలేదు ఆ రోజుల్లో. మామూలుగా కొన్ని ఇళ్ళకైతే పొగగొట్టం లాంటివి పెట్టుంటారు. ఇలాంటి ఇళ్ళకైతే పొగగొట్టం పెట్టే అవకాశం లేదేమో, ఇలానే యూజ్ చేసేవాళ్ళేమో, కిటికీలో నుంచి పొగబోతుంది అనుకొని అనమాట. ఇది కూడా మోస్ట్లీ ఒక బెడ్రూమ్ లాగా కట్టారేమో తెలియలేదు. సో ఈ రూమ్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ హైలైట్ ఏంటంటే, సో ఇది మనం మాసిన బట్టలు వేసుకోవడానికి మైలు పెట్టి అనేవాళ్ళం. ఇది ఇప్పుడు కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉందన్నమాట. ఇలానే యూజ్ చేసేవాళ్ళు. దీనిలోనే స్టోర్ చేసుకునేవాళ్ళు అనమాట విప్పిన బట్టలన్నీ కూడా. తర్వాత ఈ పిల్లర్స్ అన్నీ కూడా నార్మల్ మన హాల్లో చూసేలాగే ఉన్నాయి. తర్వాత మెయిన్ ఇది అనమాట, దీన్ని బల్లంపేట అనేవాళ్ళు. ఈ బల్లంపేటలో కార్వింగ్ చూడండి. ఒక్కొక్కరి ఇంట్లో బెల్లంపేటలో చూసినట్లయితే చాలా కార్వింగ్ ఉండేది. వీళ్ళకి మాత్రం వీళ్ళది కొన్న దానిలో మాత్రం లెగ్స్ మాత్రం కార్వింగ్ ఉంది. మెయిన్ పైన కూడా ఉండేది అనమాట. దీన్ని కూడా మ్యాక్సిమం యూజ్ చేసేదంటే స్టోరేజ్కి యూజ్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో ఈ ఇట్లాంటి బల్లంపేట. తర్వాత ఇక్కడ చూసినట్లయితే చూసారా,
ఒక ట్రీ, ఒక వంపుగా ఉన్న ట్రీని అలానే కట్ చేసి ఈ విధంగా వాడారనమాట. కరువులాగా ఉంది చూడండి. చెట్టు ఒక్కొక్కసారి మన కుంటిగా కనిపిస్తుంది కదా, అలానే వాడేశారు అనిపిస్తుంది. ఇక్కడేమో సైడ్ చూసినట్లయితే ఇదేదో ఒక డిజైన్ పెట్టేదానికి వాటంగా పెట్టారా, లేదా ఆ చెట్టు అలా ఉంటే అలా పెట్టారా అర్థం కాలేదు. కానీ మొత్తానికి ఇదైతే చూడడానికి షేప్ అయితే బాగుంది. ఆ పైన మనం గమనించినట్లయితే పైన లాఫ్ట్. సో మనం లాఫ్ట్ ఎలా యూజ్ చేస్తామో దాన్ని జస్ట్ ఒక అడ్డం కొయ్యలు 2 వేసి, ఇక్కడ చూడండి జస్ట్ బీమ్ లాగా 2 కొయ్యలో 3 కొయ్యలో వేసేసి దానిలో చిన్న చిన్న స్టిక్స్ లాగా వాడి సపోర్ట్గా దానిపైన ఏదైనా పట్ట కానీ ఏదైనా వాడి వేసుకొని దానిపైన స్టోరేజ్ చేస్తారనమాట. సో ఇక్కడ వ్యవసాయ వస్తువులు కావచ్చు, ఇంకా ఏదైనా సరే రెగ్యులర్గా వాడిన వస్తువులు కానీ అక్కడ లాఫ్ట్ మీద వేసుకొని వాడేవాళ్ళు అనమాట. ఇక్కడ ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్యలో వాల్ కూడా కట్టేస్తున్నారు. ఆ పక్క రూమ్లో అయితే జస్ట్ ఓపెన్లో ఉంది, వాల్ కట్టేస్తున్నారు అనమాట. సో ఇవి టోటల్గా 4 రూమ్స్. సో ఈ 4 రూమ్స్ కూడా అన్నీ పెద్ద పెద్ద రూమ్స్ అన్నమాట. మొత్తం కూడా స్పేషియస్గా ఉన్నాయి, ఏది కూడా ఇరుకు లేదు. తర్వాత మనం ఇట్లా సందులోకి వచ్చినట్లయితే ఈవెన్ ఈ డోర్ చూసినట్లయితే సేమ్ అనమాట. మనం ఫ్రంట్లో గుబ్బల తలుపు ఎలా చూసామో అదేలాగా ఉంది. చూసారా నేరుగా తులసికోట. సో తులసికోటలో బామ్మ ఫుల్గా కలర్స్గా పెట్టింది, చాలా బాగుంది కదా చూసేదానికి. అదేవిధంగా ఈ తులసికోట దగ్గర నుంచి చూస్తే నేరుగా ఎంట్రన్స్ ఉంటుంది. సో మ్యాక్సిమం ప్రతి ఇళ్లలో మనం గమనించినట్లయితే తులసికోటకి ఎదురుగా జస్ట్ చూసారా నేరుగా మనం అటువైపు వెళ్ళొచ్చు అనమాట. ఎక్కడ లెఫ్ట్ రైట్ ఏం అక్కర్లే, నేరుగా వెళ్ళొచ్చు. సో ఈ తులసికోట కూడా చాలా అందంగా ఉంది. నార్మల్గా ఏంటంటే ఇక్కడ ఏంటంటే బయట యూజ్ చేసే వస్తువులు పెట్టుకునేదానికి వాటంగా ఒక చిన్న అలమర లాగా, అదేవిధంగా నూరుకునేదానికి రుబ్బుకునేదానికి దంచుకునేదానికి ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటాయి. ఇప్పుడు మ్యాక్సిమం యూజ్ చేయట్లేదు కాబట్టి అలానే యూజ్ చేయకుండా వదిలేస్తున్నారు. తర్వాత ఇది కూడా ఒక చిన్న గూడు, ఇక్కడ కూడా దీపాలు పెట్టుకునేవాళ్ళు అనమాట. ఇటువైపు అటువైపు కూడా ఉండేది, ఇక్కడ ఒకవైపే ఉంది. ఇది జస్ట్ ఇక్కడ ఏదైనా మొక్కలు వేసుకోవడానికి వాటంగా ఇట్లా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మొత్తం పశువులకి ఇక్కడ కూడా చూడండి సపోర్ట్, గోడ సపోర్ట్ ఏమైనా తర్వాత పెట్టినట్టున్నారనమాట, గోడ ఏమన్నా పడిపోకుండా. ఇక్కడ చూడండి మొత్తం పశువులకి, తర్వాత గడ్డి వాములు, ఇంకేమైనా స్టోర్ చేసుకునేదానికి వాటంగా ఉందన్నమాట. అటువైపు అంతా చూపించవచ్చు, ఆ తాడి చెట్లు అంతా నీట్గా మొత్తం చాలా ప్లేస్ ఉంటుంది. మనం విలేజెస్లో కన్నా చూసుకున్నట్లయితే చూసారు కదా తాడి చెట్లు. సో ఇది గడ్డి వామి, ఇక్కడ మాత్రం నెక్స్ట్ వేరే వాళ్ళది అనుకుంటా. సో ఇక్కడ చింత చెట్టు, వేప చెట్టు, సో రకరకాల చెట్లు వాటికి అవే మొలిసినవి అన్నమాట. ఇక్కడికి వచ్చేసినట్లయితే ఇక్కడ ఉసిరి చెట్టు. సో ఉసిరి చెట్టు పూజ చేసుకునే దానికి వీలుగా ఉసిరి చెట్టు వేసి దానికి పసుపు పూసి కుంకుమ పెట్టున్నారు. సో ఇంట్లో ఉండే బామ్మ దీనికి కూడా రెగ్యులర్గా పూజ చేస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇది మారేడు చెట్టు. సో ఈ మారేడు చెట్టు విషయానికి వచ్చేసినట్లయితే మనం ఆల్రెడీ ఒక శివుడి గుడి చూపించామన్నమాట. కొండ మీద ఉన్న శివుడి గుడి, అక్కడ బకాసుని బాయి అని కూడా చూపించాం కదా, దానిలో చాలా కాయలు చూపించాను మీకు. ఈ విధంగా సీనికాయలు కాస్తుంటే పెద్ద పెద్దగా కాస్తుంది. వాటిలో ఉండే గుజ్జుతో పచ్చడి చేస్తారు. తర్వాత మనకు చుండు అలా ఉన్నట్లయితే కూడా అది కూడా కలిపి మనకు హెడ్కి పెట్టుకున్నట్లయితే పోతుందంట. దాన్ని కూడా ఇది దేవుడి చెట్టే. సో దీన్ని కూడా పూజిస్తారు. దీనివల్ల ఒక దేవుడి చెట్టుతో పాటు ఈ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట. తర్వాత అవ్వాలంతో నిమ్మ చెట్టు కదండి. సో నిమ్మకాయలు కూడా ఫుల్గా కాస్తున్నాయి అన్నమాట. తర్వాత అటువైపు చూసినట్లయితే నిమ్మ చెట్టు, ఇంకా ఏంటంటే పనస చెట్టు అన్నమాట. పనస చెట్టు ఒక్కొక్కరిలో చాలా కాయలు కాస్తుంది. పాపం వీళ్ళకి మాత్రం ఒక 4-5 కాయలే కాస్తుంది అనమాట. ఇప్పుడు ఉంటుంది కదా మన ఇంట్లో పనస చెట్టు ఉంది. సో పనస చెట్టు బాగా పండిన తర్వాత మనం కోసుకొని తినడం అంటే సూపర్గా ఉంటుంది. అదేవిధంగా ఈ సపోటాలు కూడా మన ఇంట్లో అయితే కోతులు దుమారం చేస్తున్నాయి. ఇలా కొంచెం కోతులు తక్కువ ఉన్నట్టుంది, అందువల్ల కాయలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. సో ఇది మొత్తానికి ఈ ఇంటి గురించి ఊరగా లాంగ్ ఇక్కడ బయట అవుట్ దానికి అదేకి ఎలా వస్తుందని. ఇక్కడ అన్నమాట వాటర్ వచ్చి ఇది
స్లోప్గా ఉంటుంది అనమాట. అటు పడిన వాటర్ పడినట్టు ఇటువైపు లేదా అటువైపుకి వాటర్ ఇస్తారు. సో దాని నుంచి వాటర్ బయట వచ్చేస్తుంది. అలాగే 4 ఇళ్ళకు కూడా కనెక్టివిటీ ఇలాంటివే పెడతారనమాట. సో ఇవి తుప్పు పట్టే కొంది మళ్ళీ వేరేటివి రీప్లేస్ చేస్తూ ఉంటారు. దీనిలో ఏంటంటే ఒక బ్యూటిఫుల్గా ఉండడంతో పాటు మెయింటెనెన్స్ కూడా ఎట్లా అంటే ప్రతి 12 ఇయర్స్కి రూఫ్ మార్చాలి. ఇక్కడ ఏదైనా తిప్పు పడుతుంటే అవి మార్చుకుంటూ రీప్లేస్ చేస్తూ ఉండాలి. అదొక్కటి తప్పితే మిగతా అన్నిటికీ ఒక బెస్ట్ హౌస్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా ఇలాంటి హౌసెస్ మనం ఇంకా ముందు ముందు రోజుల్లో చూడలేమేమో అనిపించేలా ఉంటాయి. సో ఇలాంటి హౌసెస్ మళ్ళీ మనం కట్టుకుంటే ఎంత బాగుండో కదా అని అనిపిస్తూ ఉంటుంది కదా.